పనిలో ఉన్నాను కదా, వెళ్ళి ఆడుకుంటారు నాన్న. బుజ్జాలు ఆడుకోండి పోండి. మీరు చచ్చిపోతే మీ తర్వాత సీఎం నేనా తమ్ముడా చెప్పండి. అయ్యగారు చాలా సరదాగా ఉన్నారు. ఇదే మంచి టైము. వెళ్ళి ఫోటో దిక్కోండి. ఫోటోలో ఆయన వచ్చేస్తుంటారు. ఇదిగో ఇది ఎవరు పట్టుకుంటే వాళ్ళు ఏ పట్టుకోండ్రా. పండు నాది, మీ తర్వాత నేనే. అలా అని ఇప్పుడే వెళ్ళి రాసి హైదరాబాద్ కి పంపండి. నా మంగళాస్త్రాల మీద ఒట్టు. సీఎం నా తర్వాతే మీరు. కొండి కొండి వెధవల్లారా. ఇదిగో వాళ్ళకి మైనారిటీ తీరలేదని పేసి పెడితే నా తమ్ముడిని గార్డియన్ గా పెట్టాలా, లేకపోతే నేను బాయిలో దిగి సత్తా. ఏంటి సింగారం గంగిరెద్దులాగానో? నువ్వు లోపలికి పో. గంగిరెద్దో గానిగెద్దో అర్జెంట్ గా మన ఇద్దరికి ఫోటోలు తీయించండి ఈ నగల మీద. దాండి ఉండిలో వేసా. ఆ గాజుల పేరు నా కూతురుది. ఆ రవ్వల గాజులు మా మరదలయ్యి. ఏంటయ్యా ఏంటా సూపులు? ముక్కు పుడక మా అక్కది. ఆ దుద్దులు జోకాలు మా రెండో దాని పెళ్లికని చేయించిని. ఎల్లు నువ్వు వెళ్ళు. నా నగలే ఏంటి అలా పోతున్నారు? ఓరే రోళ్ళు అయ్యి అసలు నగలు కాదురా, ఇల్టు నగలు. రేత్రికి రేత్రి చేయించా. ఆ తర్వాత సీఎం నువ్వేనని చెప్పాను కదంటే ఎల్లు ఎల్లు. ఇల్టు నగల కర్మ ఏంటి? దేవుడు కల్లో కనిపించి చెప్పాడు, అసలు ఇవి అయితే దొంగలు దోసుకుంటారా అందుకని. దేవుడు అని సాగొట్టొచ్చు కదా. దొంగలు కూడా దేవుడి బిడ్డలే కదరా, సొంత బిడ్డల మీద సై చేసుకుంటాడా అందుకని అసలు ఈ బ్యాంక్ లో దాచేసి గిల్టీ దేవుడికి ఎడదామని. మనకు ఆ గిల్టు నగలు మిగలేదని మా ఆవిడ ఒకటే ఏడిపో. తమరు తండ్రి లాంటవారు కానీ చెప్పక తప్పదు. దేవుడి మీద ఒక నక్క కూడా కనపడటం లేదు. నా చంద్రహారం నాకు ఇచ్చేయమంటది మా అత్తగారు. తండ్రి లాంటి వాళ్ళు నేను అడగలేను గాని ఆడదు కదా ఆవిడ అడిగేసింది. ఎడివానలా కురిసిన కలెక్షన్ ఎంతో లెక్క తేలాలంటున్నారు మా పేట జనం. ఎవరో జనమా నువ్వా? తండ్రి లాంటోరు నేనంటానా? జనం గుసగుసలు రొసరొసలు. ఈ రొసరొసలే రేపు తుపాకీ గుళ్ళే పేలుతాయి. నన్ను చంపేస్తాయి కదూ. నేను దొంగేదవని కలెక్షన్ మొత్తం దోచేసాను కాదు. అది నిజమే అయినా అంత మాటమే అనగలమా? తండ్రి లాంటి వాళ్ళు అందుకని నిందలు పడే లోపు కలెక్షన్ లెక్కలు చూడటానికి ఓ అకౌంట్ ఆఫీస్ని దానికో సస్టైన్ పెట్టాలండి. అది అంతే. పండంత లీడర్ గారు వాటాగాన్ని సృష్టిగా కొత్తిమీర ఉద్యోగం చేయమంటావా? ఇన్సల్ట్. కావాలంటే నేను సృష్టిగా ఉంటాను, ఆ నిందలేమో నా నిందమే చేసుకుంటాను. సొమ్ముకు నువ్వు సృష్టిగా ఉంటే గోవిందవారు అయిపోద్ది. ఇప్పటికే నువ్వు మోసే కేసులు తడిసిమో ఇప్పుడు. అంచేత పెద్దవారైన మా మాంగారు ఉంటే ఆరు శాతం దేవుడు సొమ్మంతా తమ రొడ్డికి తిప్పుకుందామనే. నిజమే, అందుకే నేనుంటా. నువ్వా ధర్మాసుపత్రికి అని చెప్పి ఫారిన్ డొనేషన్ దోచేసి ఆ షర్టు లాక్టింగ్ గడుపుతున్నావు. నువ్వు గుడి సొత్తుకి పెత్తనవా? నీవే సెన్సెట్ కిన్నాకులో అన్ని కేసులు. చవరుకో చెల్లెడి కన్ని చిల్లలో నీ కన్ను పో. నా సీటుకి పోటీయా? ఇయ్యాల గుడి సృష్టి, రేపు సీఎం సీటుకి కూడా వేసరాడతారా? అసలు నేను ఎవడనుకుంటున్నారా? ఈ దేవుణ్ణి కనిపెట్టింది నేను, నిలబెట్టింది నేను, గుడి కట్టింది నేను. 10 ఏళ్ల దక్షిణ పులిగోరు పథకం నా ఇంటి దాని కంటే హుండీలో వేసింది నేను. అందరికంటే పెద్ద సందా వేసింది నేనే కాబట్టి ఈ దేవుడి సొత్తుకి ట్రస్టీని నేనే నేనే నేనే. కాదనే ఒకరున్నాడా? ఉన్నాడు. కోటగారు పోటీదారుడు రాజకోటలో వర్మ గారు మీ ఉండిని చెక్కు కొట్టాడు. మమ్మల్ని చెప్పుచ్చు కొడతారా? చెప్పు కాదు చెక్కు. 25 లక్షలకి చెక్కు ఇచ్చారు. చెక్కు రేపు ఇది టీవీలను పేపర్లను వేస్తే మన ప్రియతమ తోటలో కోటగారు అవుట్. కోటలో రాజా గారు మొత్తం దేవుడి సొమ్ముకి ట్రస్టీ గ్యారంటీ. అమ్మో కాశీఎంజీ, ఇది రాజాగారి దానం కాదండి. మిమ్మల్ని తొక్కేసి తనే గుడి సొమ్ముకి ట్రస్టీ అవ్వడానికి ఎత్తు. హుండీ సొమ్మే కాదు, మన గంపదేవర్ని కూడా తన వైపుకు తిప్పేసుకుని
భక్తుల ఓట్లన్నీ కొట్టేయాలని వేసిన నీచాతి నీచమైన ప్లాన్ అండి ఇది. హౌరా లేదు, కలకత్తా లేదు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. కాశీఎంజీ కాశీఎంజీ ఏంటి కొత్త పేరు? అంటే కాబోయే సీఎం గారని. మీరు కాబోయిన సీఎం గారు అవ్వకుండా ఉండాలంటే బ్రహ్మాస్త్రం వేసి రాజాగారి చెక్కుని కుదేలు చేయాలి. అంతకంటే పెద్ద చందా ఇస్తే సరే. ఎవరెక్కువ ఇస్తే వారే ట్రస్టీ అని రూలు కదా. రాజాగారి పాతికి ఇస్తే నేను 26 ఇస్తా. నాది 27, నాది 28. నాది 29. నాది 29 ధర. నోర్మోయండి. వారి దేవాంతక బ్రహ్మరాక్షసులారా, ఒక చిన్న గుడి ఉండి కోసమని ఏలం పడి ఇన్నేసి లక్షలు కొమ్మరిస్తారా? నా నీడలో దాంకుని ఎంతెంత వెనకేశారంటరా? తమర ప్రెస్టేజ్ కోసం, దేవుడి కోసం. సైలెన్స్! నేను 30 లక్షలు. 30. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఖరార్, కోటగారే ఖరార్. ఖరార్. సీఎంజీ, మీ 30 లక్షల్లో రాజాగారి 25 లక్షలు బుడుంగ్. చప్పట్లు చప్పట్లు, పబ్లిక్ లో నా చప్పట్లు, దుప్పట్లో పలసగ పట్లు, కోటగారికి నమ్మిన బంట్లకి పట్పట్లు పట్పట్లు పట్పట్లు. టాటా గిడిగిళ్ళు, టాటా గిడిగిళ్ళు, పడగళ్ళ వెంట పిడుగుళ్ళు. టాటా. ఓయ్, నన్ను తాత అనొద్దని చెప్పానా? నిన్ను తాత అనలేదు తాత, టాటా అన్నాను తాత. టాటా గిడిగిళ్ళు, టాటా గిడిగిళ్ళు. ఏయ్ పిల్ల, ఆ ఆ ఆ ఏం ముసలోడ్డా? ఎంత పొగరే నీకు? ఏముందనే ఆ పొగరు? ఏమీ లేదనే. ఉన్నవాళ్ళకి ఉన్నది పోతుందని భయం, కాని లేనోళ్ళం మాకేం భయం. అందుకే మాకు పొగరు. కొటేషన్ ఎలా ఉంది బ్రదరు? చుప్. చప్. చెక్కిచ్చట్టుకో. అవుగా. ఎంత? ఇలాతే చూపించు. 25 లక్షల చెక్కు భళా, రానే రాదు వెనక్కు మళా, మళా మళా భళా భళా. ఆ చెక్కెటి లేదో నీ 4 చీరేస్తాను. నేను రాజాని, పెద్ద రాజాని, ఈ కోటకి రాజాని. ఓ మాజీ రాజాజీ, కుర్చీ దిగి 4 అడుగులు వేయలేని తుర్రు రాజావి నువ్వు నా 4 చీరేస్తావా? రా ఓల్డ్ మ్యాన్, నీకు దమ్ముంటే ఛాలెంజ్. చెక్కు లాక్కో చూద్దాం. రా ఓల్డ్ మ్యాన్, కమ్ ఆన్. రా ఓల్డ్ మ్యాన్, కమ్ ఆన్ కమ్ ఆన్. ఈ పింకీ తోకలేని మంకీ ఈసారి రాముడి కోసం సీత పంపిన దూత తెలుసా? దా, 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 చిక్కి చిక్కి, దా. నీ రాజా, నీ కూజాల్, నీ కోటని, తోటని ఈ చెక్కులో పొట్లం కట్టి మా అమ్మ కాళ్ళ దగ్గర పడేస్తా. కమాన్ కమాన్ ఓల్డ్ మ్యాన్, దా 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 దా. Stop you, bad. దా 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 దా. చంపేస్తాం. ఓల్డ్ మ్యాన్, ఈ రాజాతో పెట్టుకోవద్దు. ఈసారికి దెబ్బలతో వదిలేశా. ఇంకోసారి నా జోలికి వస్తే కొరికి చంపేస్తాం. ఓల్డ్ మ్యాన్,
వచ్చిందన్న కోపంతో ఆనాడు కాళ్ళు పడిపోయాయి. ఈనాడు నా మీద కోపంతో కాళ్ళు వచ్చాయి. కోపం మంచిదా చెడ్డదా డాడీ? ఏమండి ఏమిటి గొప్ప? పోవాలి కనుక పోయాయి, రావాలి కనుక వచ్చాయి. దట్స్ ఆల్. అంతే అంతే. వెళ్ళి కాఫీ పట్టరా. పూర్ణ, ముందు ఆ పిల్లకి మంచినీళ్ళు చూడు. ఇదిగో, అయ్యో అయ్యో నాన్న, ఆ పిల్ల బుగ్గలకి కొబ్బరి నూనె రాయి. అలాగే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.